ప్రకాశం జిల్లా రాజుపాలెం జాతీయ రహదారి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కాట్ వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో ఇజ్రాయెల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ ప్రమాదానికి తన ఎస్కాట్ వాహనానికి సంబంధం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీంతో ఇజ్రాయెల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజుపాలెం జాతీయ రహదారిపై ప్రజలు బైఠాయించారు. మంత్రి వచ్చి న్యాయం చేయాలని, అంతవరకు నిరసన ఆపమని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉదయం మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్లో ఉన్న వెహికల్ ఢీకొనడంతో ఆగిన ఆటోను ఢీకొనడంతో ఇజ్రాయెల్ అనే అతను మృతి చెందడంతో ఒక అతనికి తీవ్ర గాయాలవడంతో అతన్ని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు ఆదిమూలపు సురేష్ నా వెహికల్ తో ఎటువంటి ప్రమాదం చేయలేదు, కానీ అది పోలీస్ వెహికల్ కాబట్టి నేను 50,000 మాత్రమే ఇస్తాననే విధంగా చెప్పటం, అలాగే వాళ్ళని పరామర్శించడానికి కూడా రాకపోవటం, అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ మంత్రి అయ్యాడు. కానీ మా సమస్యలు అనేది ఈ రోజు మా బిడ్డ చనిపోతే మాకు న్యాయం చేసే పరిస్థితి లేదనే విధంగా వీళ్ళు ఇప్పుడు రోడ్డు మీద త్రిప్రాంతకం మండలం రాజుపాలెం వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆదిమూలపు సురేష్ వచ్చి మాకు న్యాయం చేయాల్సిందే అనే విధంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.